శ్రీనివాస బంగారి శర్మ గారు, చలసాని శ్రీనివాస్ గారు అంటున్నారు ఏదో పుస్తకాల్లో చాలా వాటిల్లో రాసి ఉంది వింధ్యకు కింద అంటే సౌత్ ఇండియాలో ముఖ్యంగా దక్షిణాదిలో అసలు సనాతన ధర్మం అనేది వర్తించదు అని ఏదో పుస్తకంలో ఉంది. నేను ఆ రిఫరెన్స్ కూడా పంపిస్తానంటున్నారు. అదే చూశానండి. నేను ఆ పుస్తకం చూశాను. బెనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఒక గొప్ప విషయం చెప్తాను. ఏమిటయ్యా ఈ సనాతన ధర్మము అనేటటువంటి దాన్ని వాళ్ళు చెప్పినప్పుడు తపోక్షేత్రం కింద గంగా యమున మధ్యలో భూముల్ని చెప్పారు. మనం నిద్రగా ఓం నమో గంగా యమునయోర్మనిభ్యశ్చ నమో నమో గంగా యమునయోర్మనిభ్యశ్చ నమః అని మనం ఆ గంగా యమున మధ్యలో ఉండేటటువంటిదంతా కూడా ధర్మానికి అవసరమైనటువంటి ఒక రామచంద్రమూర్తి కృష్ణస్తు ఆయన్ని సాక్షాత్ భగవాన్ స్వయం అని చెప్పి కృష్ణం ధర్మం సనాతనం అంటారు. అట్లా ధర్మము అనేటటువంటి అవతారాలు రెండు అక్కడ తీసుకున్నాయి. అవి ధర్మావతారాలు. అక్కడ వచ్చినటువంటి అవతారాన్ని ప్రబోధ చేసేటటువంటి గురువు యొక్క స్వరూపము కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో వచ్చింది. అందుకనే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు భారత అనే శబ్దం ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వాడాడో ఆయన వాడిన మరుక్షణమే దాని అర్థం ఏమిటయ్యా అంటే మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. ఓం 50 కోటి యోజన విస్తీర్ణ మహీమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ జంబూద్వీపే అది మనం చక్కగా తీసుకొని వచ్చి దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ భరత వంశం మొత్తానికి ఈ సనాతనమైనటువంటి వేద ధర్మము అనేటటువంటి కర్మని ఆచరించడానికి ధర్మము విశ్వమంతా ఉంటుంది. ఆ విశ్వమంతా ఉన్న ధర్మాన్ని ప్రయోగం చేయడానికి ఈ ప్రధానంగా ఈ భారత భూమిని ఇందులో కూడా విశేషంగా గంగా యమున మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ధర్మాన్ని ఇంకా సూక్ష్మంగా తీసుకొని వెళ్తూ చెప్పారు. దీంట్లో ఆర్య సిద్ధాంతం ద్రవిడ సిద్ధాంతం ద్రవిడ అనేటటువంటి శబ్దము శంకర భగవత్పాదాచార్యులు వారే మొట్టమొదట వాడారు. ఆయన కంటే ముందు లేదు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ధర్మము ఈ ధర్మము. కాబట్టి ఇప్పుడు శంకర మఠాలనే కూల్చేద్దామని అంటున్నాడు ఒకతను.